హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే ఇక్కడ టికెట్ తీసుకొని భూదేవి క్యాంపస్ కాడ 3 లైన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా మనము అలిపిరి దగ్గర జస్ట్ హాఫ్ కిలోమీటర్ నడుచుకొని వెళ్ళిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నేచర్ బై కళ్యాణ్ని. నేను మన ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అలాగే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ కంటెంట్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మొదటి మెట్ కాడికి ఇప్పుడే మనం పూజ చేసుకొని బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. ఇప్పుడే మనం మొదటి మెట్ కాడిని ఇంకా నడుచుకొని గాలిగోపురం మొదటి గాలిగోపురం కాడికి చేరుకున్నాం ఫ్రెండ్స్. మొదటి గాలిగోపురం కూడా క్రాస్ అవుతాం. క్రాస్ అవ్వగానే ఒక 20 మినిట్స్ అలా ఎక్కండి. మనకి లెఫ్ట్ సైడ్లో చెకింగ్ పాయింట్ వస్తుంది. మనం చెక్ చేసి మన బ్యాగ్లో చెక్ చేసి అవతల సైడ్కి పంపిస్తారు. ప్లాస్టిక్ కన్నా క్యారీ చేయకండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా వస్తాం అక్కడికి కంపల్సరీ ప్లాస్టిక్ అక్కడ తీసుకుని. ఇప్పుడే మనం 500 స్టెప్స్ దాకా చేరుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఏమైందంటే మనతో పాటు ఇంకొక అన్న వచ్చారు కదా, ఆయన వల్ల కాలేదంటే ఒక బ్రేక్ తీసుకున్నాం కదా, మనకి పక్కన నడిచి ఆయనే మనతో పాటు వచ్చింది. మేమైతే 500 స్టెప్ కాడ బ్రేక్ తీసుకున్నాం. మీరు ఎన్ని స్టెప్ కాడ వచ్చి బ్రేక్ తీసుకున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళే వీళ్ళిద్దరు ఒక 550 దాకా వచ్చి వాళ్ళు కూడా బ్రేక్ తీసుకున్నారు. ఫస్ట్ బ్రేక్ ఎర్లీ మార్నింగ్ వ్యూ ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే 3వ గాలిగోపురం వస్తుంది కదా, శంకు చక్రం నామకరణం పడుతుంది కదా, అక్కడ వచ్చాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్ వ్యూ గాలిగోపురం నుంచి కొంచెం ముందర కానీ ఇక్కడ ఫుడ్కి సంబంధించిన అన్ని స్టాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఏది కావాలంటే అది ట్రై చేయొచ్చు. కొంచెం ముందు అలా నడుచుకొని వస్తే మనకి దాని ఫుడ్ తింటాం కదా, దానికి ఆపోజిట్లోనే కొంచెము ఎర్లీ మార్నింగ్ టికెట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ 6 గంటల నుంచి ఇస్తారు. కానీ మేము పోయిన రోజు వచ్చి 6 గంటల టికెట్ ఇచ్చారంట, కానీ ఒకే 1 అవర్లో టికెట్స్ మొత్తం అయిపోయాయి. ఎర్లీ మార్నింగ్ మన దర్శనానికి టైం ఉంది కదా అనేసి మనతో పాటు వచ్చారు కదా అన్న వాళ్ళు కొంచెంసేపు ఇక్కడ కూర్చొని వెళ్దామన్నారు. అందుకనేసి మేము చిన్న స్మాల్ బ్రేక్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా ఇది వచ్చి మా 3వ బ్రేక్. ఇది మార్నింగ్ 7 గంటలకంతా మనం 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. మనము ఇప్పుడు వచ్చి 7 గంటలకంతా మనము ఆంజనేయ స్వామి విగ్రహం కాడికి మనము చేరుకున్నాము. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్టెప్స్ అంతా కంప్లీట్ చేసుకొని రోడ్డు పైన వస్తాం కదా ఫ్రెండ్స్. అక్కడ ఉండే వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇది మనం చూస్తున్నది ఇప్పుడు రోడ్డు పైన నడుచుకొని వెళ్తాం కదా, అదే అక్కడ వస్తుంది మనకి వ్యూ పాయింట్. రోడ్ పాయింట్ పొడవుగా వచ్చే వ్యూ పాయింట్స్ అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసుకోమని ఇప్పుడే కొండపైకి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 9 అవుతుంది. 9కి అంతా మనం కొండ ఎక్కేసాం. మనం మెట్లంతా కంప్లీట్ చేస్తే కొంచెం ముందుకు కానీ రైట్ సైడ్లో మనకి కళ్యాణ కట్ట ఉంటుంది. అక్కడే మనం గుండ్లు చేసుకొని దాని పక్కలోనే మనం స్నానాలు చేసుకోవచ్చు. ఇక్కడ నేరుగా స్నానం చేసుకుని నేరుగా కొనటికి వచ్చి కొనట్లో మనకి నీళ్ళు చల్లుకొని అక్కడ ఇంకా నేరుగా వరాహ స్వామి దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్. వరాహ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనది ఇప్పుడే వరాహ స్వామి దర్శనం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడ చూసిన బ్యాక్ సైడ్ మన క్యూ, అదే వరాహ స్వామి దర్శనానికి వెళ్ళే క్యూ. మన వరాహ స్వామి దర్శనం కూడా అయిపోయింది. వరాహ స్వామి దర్శనం అయిపోతున్న వెంటనే మనం నేరుగా అక్కడికి ఇంకా భోజనం చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. భోజనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దామనేసి మనము భోజనం చేయడానికి హాల్లోకి వస్తే 3D ప్రింటింగ్తో మనకి వెంకటేశ్వర స్వామి కొండ మొత్తము అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కదా, అది మొత్తము మన 3D ప్రింటింగ్తో ఏర్పడితే చాలా బాగుంది చూడడానికి. మీరు కూడా వస్తే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. భోజనం అయితే చాలా బాగుంది. మీరు వెళ్తే ట్రై చేయండి ఫ్రెండ్స్ భోజనం తప్పకుండా. చిన్నపిల్ల వాళ్ళకి దర్శనానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది, అందుకనేసి ఈ క్యూలో పంపించేస్తారు ఫ్రెండ్స్. ఫ్రీగా వెళ్ళడానికి డ్రెస్లో ఎక్కువ ఇబ్బంది పడకూడదు చిన్నపిల్ల వాళ్ళు అనేసి. మంది 4 o'clockకి దర్శనం ఉంది ఫ్రెండ్స్, అందుకనేసి మనం ఏం చేశారంటే 2 o'clockకి అలో చేస్తామని చెప్పారు. అందుకోసం మనం 2 o'clockకి ఇక్కడికి
క్యూలోకి వెళ్ళడానికి వచ్చాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడే క్యూలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఇంకా నడుచుకొని కొంచెం వెళ్ళి మనం సెల్ ఫోన్స్ అంతా అక్కడ పెట్టేసి మనము దర్శనానికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మన ఫోన్స్ మొత్తం ఎక్కడ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఇచ్చేస్తే మనం ముందర బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేస్తుంది. మనమైతే మెయిన్ గర్భగుడి విగ్రహం అయితే చూపించలేం కాబట్టి మనకి బయట విగ్రహం ఉంది కదా, అందుకని మేము ఈ విగ్రహం చూపిస్తాం ఫ్రెండ్స్. మీకు కూడా చూసి దర్శించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసి నైట్ వ్యూ ఫ్రెండ్స్. మీకు టెంపుల్ నైట్ వ్యూ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరు.